గురువు మీడియా కానీ, గురువింద మీడియా కానీ, ఈ రెండు మీడియాలు ఎందుకు ప్రశ్నించవు? రాష్ట్రం మొత్తం ఒక యూనిట్, ఆ యూనిట్కి నువ్వు ఒక మంత్రివి అంతే తప్ప ఒక అసెంబ్లీ స్థానానికి మంత్రి పదవి ఏమి ఇవ్వలేదు కదా. మీ అసెంబ్లీ స్థానాలు అభివృద్ధి చేసుకోండి, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకోండి. మరి ఒక్క మంగళగిరే దేశంలోనే ఫస్ట్ అయినప్పుడు మరి మిగతా 174 అసెంబ్లీ స్థానాలు ఏమవుతాయి? వాళ్ళు ప్రశ్నించరా? వాళ్ళు అడగరా? ఇదేం పార్షియాలిటీ? ఇది కరెక్టేనా? అంటే 174 ఒకటి ఎక్కువ, ఒకటి ఎక్కువ. రేపు మీరు భావి యువ ముఖ్యమంత్రి అని చెప్తున్నారు మీరు, మీ పార్టీ నాయకులు. మరి మీరు అంటే మీ థాట్లు వచ్చేసరికి ఇంత కంజెస్టెడ్గా అయిపోయినప్పుడు మిమ్మల్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారండి యాజ్ ఏ సీఎం ఆఫ్ ద స్టేట్గా? మీరు చేసి ఉండొచ్చు, దాన్ని ఓపెన్గా చెప్పుకోవాల్సినంత అవసరం లేదు కదా. ఏమైపోయింది మీడియా? ఎక్కడుంది మీడియా? ఎందుకు అడగరు? అంటే మీరు నియోజకవర్గానికి మంత్రా, రాష్ట్రానికి మంత్రా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు సమాధానం చెప్పరు? ఎందుకు అడగరు వీళ్ళు? ఎవరన్నా అడిగితే బూతులు, కింద బూతులు. ఆ కామెంట్లు చూడండి. మనం ఎప్పుడైనా ప్రశ్నించామనుకోండి, మీరు నియోజకవర్గానికి మంత్రా, రాష్ట్రానికి మంత్రా అంటే బూతులు, డిజ్లైకులు. వీళ్ళకి కావాల్సింది ఏంది? పురాణాలు, స్తోత్ర పాఠాలు, ఆత్మస్థుతి, పరనింద. మనల్ని మనం పొగుడుకోవాలి, పక్కనోడిని తిట్టాలి, పక్కనోడిని ఎంత వీలైతే అంత తిట్టాలి, తీసుకెళ్ళి వేరే పార్టీకి కట్టేసేయాలి, ఇమీడియట్గా తీసుకెళ్ళి కట్టేసేయాలి. మరి అది పేటీఎం అంటారా, బ్లూ బ్యాచ్ అంటారా, ఏదన్నా కానీ బ్యాచ్లు అయితే ఉన్నాయి కదా, బ్యాచ్లు అయితే ఫామ్ చేసుకున్నారు కదా, సోషల్ మీడియా బ్యాచ్లు. ఎక్కడ వీలుంటే అక్కడ. సో ఇప్పుడైతే మరి అంటే నేను చెప్తున్నాననే కదా, మీరు అబ్జర్వ్ చేయండి. గోదావరి పుష్కరాల హడావుడి దాదాపు 2 సంవత్సరాల నుంచి మొదలైంది. మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రశ్న. దాని మీద స్టేటస్ ఏంటని అడుగుతారు, రిపోర్ట్ ఏంటని అడుగుతారు. 100 కోట్లు గ్రాంట్ చేయించారు కదా రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి. మరి ఆ అభివృద్ధి కృష్ణా పుష్కరాలకు ఏమైపోయింది? ఆ ప్రయారిటీ ఏమైపోయింది? మరి కృష్ణా గుంటూరు జిల్లాలో మిమ్మల్నే గెలిపించుకున్నారు కదా, మరి లేస్తే రాజధాని అదే అని చెప్పుకుంటారు కదా. మరి ఎక్కడ మీ సన్నాహకాలు ఏవి? ఎక్కడుంది? అంటే ఓన్లీ గోదావరికి పుష్కరాలు వస్తాయి, కృష్ణా పుష్కరాలు రావా, ఉండవా, చెయ్యరా? లేకపోతే కృష్ణా పుష్కరాలు అంటే అమరావతి నిజస్వరూపం బయటపడుద్దని భయపడుతున్నారా? అంటే జనాలు వచ్చేసరికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ జగన్మోహన్ రెడ్డి హయాంకు ముందే 90% పూర్తయినాయి. మనం ఊరువాడ చెప్పాము ఆ రోజు. జస్ట్ 5% ఆఫ్ ద వర్క్ బ్యాలెన్స్ ఉందని చెప్పాము ఆ రోజు. మనం అధికారంలోకి వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ జీడీకి అప్పగించలేకపోతున్నాము. మార్చి అప్పగిస్తాము, ఏప్రిల్కి అప్పగిస్తాము, జూన్కి అప్పగిస్తాము, జూలైకి అప్పగిస్తామని 2 సంవత్సరాల నుంచి అదే చెబుతున్నాము. మళ్ళీ 2027 రాబోతుంది. ఇంకో సంవత్సరం అయితే కృష్ణా పుష్కరాలు రాబోతున్నాయి. ఆ పుష్కరాలకు వచ్చిన వాళ్ళు అమరావతికి వస్తారేమో అని భయమా? అమరావతికి వచ్చి దాని రియాలిటీ చూస్తారేమో అని భయమా? అంటే ఏంటి? ఎందుకు భయం? ఎందుకు? ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళు ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయినా జేడీకి ఇవ్వకపోయినా ఇచ్చినా పుష్కరాలు అయితే ఆగవు కదా. 2029 ఎలక్షన్స్ అయితే ఆగవు కదా, డెఫినెట్గా జరుగుతాయి కదా. పుష్కరాలు అయితే విజయవాడలోనే ఉంటాయి కదా. అంటే విజయవాడ సెంటర్ పాయింట్ కాబట్టి కృష్ణమ్మకి విజయవాడ జనం వస్తారు కదా. విజయవాడ జనం వచ్చి చూరుకుంటారా? అమరావతికి వస్తారు కదా, అమరావతి చూస్తారు కదా. అది మేడు పొండ, నిజమైన పొండ రుజువు చేస్తారు కదా. ఈరోజు రేపట్లో ప్రతి ఒక్కటి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ తీస్తారు, పోస్ట్ చేస్తారు, సరదాగా వస్తారు. అంటే మీకోసం నా కోసమే రారు. ఓ పక్క పుష్కరానికి వస్తారు, పుష్కరానికి వచ్చిన వాళ్ళు ఆపి వస్తారు, అమరావతికి వచ్చేస్తారు. మీరు ఆపినా ఆగరు. మీరు అది గుర్తుంచుకోండి. అంటే మీరు దాన్ని ఎంత కన్సైజ్ చేసి చూపెట్టాలన్నా అది బ్లో అవుతుంది, ఎక్స్ప్లోజ్ అవుతుంది డెఫినెట్గా. సో అమరావతి స్టేటస్ ఏందని సరదాగా వెళ్ళి చూద్దాం అనుకుంటారు, వస్తారు, కార్లు వేసుకుంటారు. ఈ రోజులు ప్రతి ఒక్కరికి కార్లు ఉన్నాయి కదా. అంటే అఫ్కోర్స్ మాలాంటి వాళ్ళది తప్ప వేరే విషయం అనుకున్నది. సో వస్తారు, రీల్స్ తీస్తారు, వీడియోస్ తీస్తారు, పోస్ట్ చేస్తారు. మీరు ఎంత ఆపుదామన్నా అది ఆగదు, ఎంత హైడ్ చేద్దామన్నా అది హైడ్ అవ్వదు. కాబట్టి ఇప్పటికైనా కనీసం ఒక కమిటీ అన్నా వేయండి, మన మంత్రి గారి నేతృత్వంలో కమిటీ వేయండి. కనీసం ఆయన నియోజకవర్గానికి మంత్రి కాదు, ఆయన జిల్లాకు మంత్రి. ముందు ఆ జిల్లా మంత్రి నేను ఎక్కడ వినిపించుకోవట్లేదండి అసలు. ఎక్కడైనట్లా ఏ పేపర్ రాయదు అది. ఆయన జిల్లా మంత్రిగా ఎవరు కన్సిడర్ చేయనట్లేదు. ఇదొక ఆశ్చర్యం. గుంటూరు జిల్లాలో మంత్రులు ఎవరున్నారు? గుంటూరు జిల్లాలో మంత్రులు? 2 ఖమ్మం మంత్రులే కదా. ఓకే, ఆయన బాపట్ల కింద వస్తుంది అనుకుంటా, రేపల్లె ఏదైతే రేపల్లి ఉందో ఆ రేపల్లి బాపట్ల కింద వస్తుంది కదా.
సో ఇప్పుడు ఈయన గుంటూరు మంత్రులు అంటే వీళ్ళిద్దరే కదా. మరి ఆయన అంటే తెలుస్తున్నారు మనకి మనోహరు, బట్ ఈయన గురించి ఎక్కువ మాట్లాడట్లా. ఏ కాడికి మంగళగిరి మంత్రి కానీ మనకి జనంలో ఉంటున్నాడు తప్ప జిల్లా మంత్రిని ఎవరు స్పెసిఫై చేయట్లే. జిల్లాలో సమస్యలను పెద్దగా పట్టించుకోవట్లే. మీరు చూడండి, జిల్లా కమిటీలని కనెక్ట్స్ అని వీళ్ళు అప్పుడప్పుడు గ్యాదర్ అవుతుంటారు. ఏమో నాకెక్కడైతే కనిపించలే. ఆ జిల్లాలో ఏదైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మీటింగ్స్ పెడుతుంటారు కదా, జస్ట్ మీరు అక్కడికి వెళ్ళి చూడండి, అందులో ఇక్కడ కనిపించడు. సో ఎనీహౌ అది వేరే విషయం అనుకోండి. కనీసం మంత్రి గారు గుర్తించండి. మీరు జిల్లాకు మంత్రి కాబట్టి కృష్ణమ్మ విజయవాడ గుంటూరు మధ్యలోనే పారుతుంది కాబట్టి మీరు గుర్తించండి, కనీసం ఇప్పటికైనా గుర్తించండి. మా బాధ అది. అంటే గోదావరికి ఎటు గుర్తిస్తారులేండి. గోదావరి అంటే అక్కడ మరి దాదాపు ఇటు చూసుకుంటే 16, అటు చూసుకుంటే 25, మొత్తం ఈస్ట్ వెస్ట్లో కలిపి దాదాపు 40+ అసెంబ్లీలు ఉన్నప్పుడు అక్కడ గుర్తుంచుకుంటారు. అంటే ఇక్కడ మర్చిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు మర్చిపోతారంటే ఇక్కడ ఇది హాఫ్ అనమాట. హాఫ్ మైండెడ్ లాగా వీళ్ళు అటు వేస్తారు, ఇటు వేస్తారు. 2019లోనేమో జగన్ ఎత్తినెట్టుకున్నారు, 2024కి వచ్చేసరికి వీళ్ళని ఎత్తినెట్టుకున్నారు. సో నెక్స్ట్ మళ్ళీ ఎవరిని ఎత్తినెట్టుకుంటారో తెలియదు. బట్ గోదావరి వాళ్ళు మాత్రం స్టాండ్ పాయింట్ లాగా వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి, వాళ్ళు ఒకవైపే ఉంటారు కాబట్టి, కోర్స్ వాళ్ళు అదే చేశారనుకోండి అది 2019లో. కాకపోతే కొద్దిగా ఆ కాపు ఫీలింగ్ కానివ్వండి, మరి పవన్ కళ్యాణ్ చరిష్మా కానివ్వండి, ఏదన్నా అక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది కాబట్టి గోదావరి పుష్కరాల గురించి మాట్లాడుతున్నారు తప్ప కృష్ణా పుష్కరాల గురించి మాట్లాడట్లా. అసలు జరగనట్టు బిహేవ్ చేస్తున్నారు. అది విచిత్రం అన్నిటికంటే ముఖ్యంగా. మరి ఏమైపోయారు ఈ ఎమ్మెల్యే అందరూ? కనీసం జనమన్న గుర్తెట్టుకోండి, మనకి పుష్కరాలు వస్తాయి, కృష్ణానది కూడా పుష్కరాలు ఉంటాయి. ఓన్లీ పుష్కరాలు అంటే గోదావరికే కాదు, కృష్ణా కూడా పుష్కరాలు ఉంటాయి. మీరైనా అడగడానికి ప్రయత్నించండి. మంత్రి గారిని అడగండి, జిల్లా మంత్రి గారిని గుర్తు చేయండి. మీరు జిల్లాకి మంత్రి సార్ అని గుర్తు చేయండి. ఓన్లీ ఒక నియోజకవర్గానికి కాదు, మీరు జిల్లాకి మంత్రి. మీరు జిల్లాలో జరుగుతున్న యాక్టివిటీస్ అంతా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మర్చిపోకుండా మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే రాష్ట్రంలో కృష్ణా కూడా పుష్కరాలు రాబోతున్నాయి కదా, ఈ విషయాన్ని పాలకులకు గుర్తు చేసే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి.